లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వచ్చే ఎన్నికల తర్వాత మేమే అధికారంలోకి వస్తామన్న వైసీపీ నేతల మాటలతో ఏకీభవిస్తారా? ఏ ఏకీభవిస్తాం, బి ఏకీభవించం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఊహాగానాలు సుడిగాలి వీస్తుంది. జాతీయ రాజకీయాల్లో దూకుడు మీదున్న కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రహస్యంగా కలిసినట్టు కొన్ని వర్గాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ భేటీకి సంబంధించి అధికార సమాచారం లేకపోయినా ఈ మంతనాల వెనుక ప్రధాన చర్చాంశం ఓట్ల చోరీ ప్రచారం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల పనితీరు, ఓట్ల లెక్కింపుపై కొన్ని రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన ఓట్ల చోరీ ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ విస్తరించాలని, అందుకు వైఎస్ జగన్ మద్దతు కూడగట్టాలని చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఊహాజనిత పరిణామం రాష్ట్ర రాజకీయాలపై ఎట్లాంటి ప్రభావం చూపుతుంది? వైఎస్ జగన్ ఇందులో భాగస్వామి అయితే ఏం జరుగుతుంది? ఒకవేళ ఓట్ల చోరీ ప్రచారం వైఎస్ జగన్ భాగస్వామి అయితే ఇది రాష్ట్ర రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చేయొచ్చు. ఈ ప్రచారం ద్వారా జగన్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో విపక్షాల కూటమి ఇండియా కూటమికి పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లు అవుతుంది. ఇది కాంగ్రెస్తో గతంలో ఉన్న దూరాన్ని తగ్గించి భవిష్యత్తులో రాజకీయ అవగాహనను దారితీయవచ్చు. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై ఈ ఓట్ల చోరీ ఆరోపణల తీవ్రమైన రాజకీయ ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే అధికార కూటమి రక్షణలో పడక తప్పదు. అయితే ఈ ప్రచారం జగన్కు కొత్త చిక్కులు కూడా తీసుకురావచ్చు. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైఎస్ఆర్సీపీ ఈ ప్రచారం ద్వారా కేవలం సానుభూతిని మాత్రమే పొందగలుగుతుందా, లేక ఎన్నికల వైఫల్యానికి సాకులు వెతుకుతున్నారనే విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందా అనే చర్చ మొదలవుతుంది. ఈ అంశాల్లో కాంగ్రెస్తో చేతులు కలపడం వల్ల బీజేపీతో భవిష్యత్తులో ఉండే సంబంధాలకు పూర్తిగా తెరపడినట్లు అవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అనే రెండు ప్రధాన అంశాలు ట్రెండ్గా మారాయి. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రంలో పెట్టుబడులు, పెరిగిన వృద్ధి రేటు 8.21% వంటి అంశాలతో అభివృద్ధి మంత్రాన్ని జపిస్తుంది. దీన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రలో పూర్తి మద్దతు ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటుంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం, పార్టీ నేతలను సమన్వయం చేసుకోవడం వంటి అంశాలకు జగన్ పెద్ద టాస్క్గా మారాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ జగన్ భేటీ, ఓట్ల చోరీ ప్రచారం అనే ఈ ఊహాజనిత అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఇది కేవలం పుకారా, లేక రాబోయే రోజుల్లో నిజంగానే రాజకీయ భూకంపాన్ని సృష్టించబోతుందా? వేచి చూడాలి.